కొంతమంది మనుషులు ఓపెన్ బుక్ అంటారు కదా. ఓపెన్ బుక్ అంటే ఏంటి? తెరిచిన పుస్తకం, లోపల ఏం దాగవు, అన్నీ చెప్పేస్తారు. డబ్బా 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 ఒక ప్లేటు పట్టుకొని మోగించినట్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మొత్తం మొదలుపెట్టి అన్నీ చెప్పేస్తారు, ఏమీ దాచుకోరు, లేదంటే లోపల ఏమీ ఉండదు. ఇంకొంతమంది ఉంటారండి కంప్లీట్ ఆపోజిట్, ఇంట్రోవర్ట్స్. వాళ్ళ లోపల నుంచి ఒక్క మాట లాగాలంటే చాలా అలా కూర్చుని ఉంటారు. వాళ్ళకి పాపం చెప్పడము చేది. ఎంత బాధ ఉన్నా లోపలే పెట్టుకుంటారు, ఎంత కష్టం ఉన్నా లోపలే, ఎంత డిప్రెషన్ ఉన్నా లోపలే, ఎంత స్ట్రగుల్ ఉన్నా లోపలే, ఎదుటి వాళ్ళ మీద ఎంత ప్రేమను అది కూడా లోపలే పెట్టుకుంటారు. ఇది ప్రమాదమే, అది కూడా ప్రమాదమే కదండి. అన్ని లోపల ఉంచుకున్నా అది ఒక వాల్కెనో లాగా, అగ్నిపర్వతంలాగా ఒకరోజు ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. లోపల కృంగిపోయి చాలా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటుంది. మోషే దేవునితో తనకున్న వ్యక్తిగతమైన సంబంధం ఎలాంటిదంటే, దేవునితో అన్నీ పంచుకునే శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి మోషే. ఒకవేళ వారి గురించి అన్నీ చెప్పుకునే వారిని మనం కొద్ది రోజులు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు వారితో స్నేహం చేశాక మేబీ వీ కెన్ సే వారు ఏంటో నాకు తెలుసండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసండి. మనుషుల గురించి బహుశా కొన్ని నెలల స్నేహము, కొన్ని సంవత్సరాల స్నేహంతో మేబీ వీ కెన్ నో అబౌట్ అ పర్సన్. చాలా వరకు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవచ్చేమో, కానీ దేవాతి దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ లైఫ్ టైము సరిపోదు, ఈ జీవిత కాలము సరిపోదండి. మనకున్న ఈ బ్రతుకు సరిపోదు, మనకున్న ఈ జ్ఞానము సరిపోదు, మనకున్న అనుభవము సరిపోదు. ఎన్ని పుస్తకాలు చదివినా, బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా, ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనబడే సజీవుడైన దేవుని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అంత దేవునితో సన్నిహితంగా ఉన్న మోషే చేస్తున్న మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీవు దయచేసి నీ మార్గము నాకు, లార్డ్ టీచ్ మీ యువర్ వేస్. నీ మార్గము తెలుపు అని ఎవరు అడుగుతారంటే, ఆయన మార్గాలలో నడవాలని ఆశ ఉన్న వాళ్ళే అడుగుతారు. అవునా కదా? మీ ఇంటికి రూట్ ఏంటండి అని నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? మా ఇంటికి వస్తున్నారని, అంతే కదా. మీ ఇంటికి ఎట్లా రావాలండి? పలానా ఆ పక్క వీధిలో పలానా బిల్డింగేనా అండి అని అడిగానంటే మీకు అర్థమవుతుంది ఏమని, ఓకే మా ఇంటికి రాబోతున్నారు అని. నీ మార్గములు నాకు తెలుపుము అని మోషే దేవుని అడిగాడంటే, దేవుని మార్గాలలో నడవాలని ఎంత ఆశ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అప్పటి వరకు వాళ్ళు చాలా మార్గాల్లో ప్రయాణము చేశారు కదా. దే హ్యావ్ ట్రావెల్డ్ త్రూ మెనీ రోడ్స్, మెనీ డిఫికల్ట్ పాత్స్. చాలా కష్టమైన, క్లిష్టతరమైన రహదారులలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూనే వచ్చారు. అండ్ దే ఆర్ స్టిల్ ఆన్ ద వే, ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మన జీవితం కూడా ఇట్స్ లైక్ అ జర్నీ కదా. ఇది ఒక విశ్వాస ప్రయాణం. చాలా ప్రయాణం చేసి వచ్చాం, ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. చేసే ప్రయాణంలో దేవుని మార్గాలు తెలుసుకొని ఆయన మార్గాలలో మనం నడిస్తే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, సాఫల్యము పొందుకుంటాం, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. మనకి తోచిన మార్గాలలో మనం వెళ్ళిపోతే నష్టపోతాము, కష్టపడతాం. మోషే అడుగుతున్నాడు, దేవా నీ మార్గములు నాకు తెలియచే. రెండవదిగా మనం చూసినట్లయితే 15వ వచనం, నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని, దేవా నీ దూతను పంపించావుగా చాలే, ఐఎమ్ సాటిస్ఫైడ్. నీ దూత వచ్చినా చాలే ప్రభువా అని వెళ్ళిపోయాడండి మోషే. దేవుడు అన్నాడు కదా, మోషే నువ్వు ఇంతగా బ్రతిమాలుకున్నావు కాబట్టి దూతని పంపిస్తాను, కానీ బహుశా మార్గంలో మీలో కొంతమందిని సంహరిస్తా, ఎందుకంటే వారి అవిధేయతను బట్టి. అయితే మోషే అంటున్నాడు, దేవా నేను సాటిస్ఫై అవ్వట్లేదు, నీ దూత వస్తే మాకు కాదయ్యా, నువ్వు రావాల్సిందే. ఎంత పట్టుదల అండి. ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. నీకుందా ఆ పట్టుదల? చాలాసార్లు చాలా విషయాలకి మనం పట్టుబడుతూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిని పొందుకోవాలి, దేవుని సన్నిధిని నాతో పాటు మోసుకొని వెళ్ళాలి, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అనే పట్టుదల నీకుందా? మోషే తన జీవితంలో అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధి రాకపోతే, చూడండి కొన్నిసార్లు పిల్లలు కొన్ని షాప్స్కి వెళ్ళిన తర్వాత మొండికేస్తారు, ఆ బొమ్మ కొనియకపోతే నేను ఇక్కడే కూర్చుని పోతా. అవునా కాదండి? చిన్నప్పుడు వెస్లీ గారికి అలా పట్టుదల ఉండేదంట. ఒకరోజు కీబోర్డ్ షాప్కి వెళ్ళారంటే, చిన్న కీబోర్డ్. అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు మరి వారు ఆర్థికంగా కూడా చాలా స్ట్రగుల్ గుండా వెళ్తూ ఉండేవారు. సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో వెస్లీ గారు ఒక కీబోర్డ్ చూపించి, డాడీ నాకు ఈ కీబోర్డు కావాలంటే పాస్టర్ గారు అన్నాడు, డబ్బులు లేవు నాయన, మళ్ళీ వద్దాంలే, ఇప్పుడు కావాలి డాడీ అని అక్కడ కూర్చుండిపోయారండి షాప్లో.
నాయన మన పరువు పోతుంది, నువ్వు లే, అలా పేచి పెట్టకు, నేను మళ్ళీ కొనిస్తాలే, ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకో. లేదు డాడీ, నాకు ఇప్పుడు నువ్వు ఇంకా ఆత్మీయ తండ్రి గారికి చేసేదేమీ లేక ఏదో ఒకటి చేసి అక్కడ ఆ కీబోర్డ్ కొని ఇంటికి తీసుకొచ్చారని. ఇప్పుడు అదే పట్టుదల దేవుని సేవలో చాలా ఉపయోగపడుతుందండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పట్టుదల. కొన్ని కార్యాలు జరగాలంటే పట్టుపట్టి ఎలా సాధిస్తామో దేవుని సన్నిధి కొరకైన పట్టుదల మోషేలో కనబడతా ఉంది. చేయాల్సింది చాలా ప్రయాణం ఉంది. ప్రయాణంలో ఆగిపోవడం అంటే అది చిన్న విషయం కాదండి. చూడండి, ప్రయాణంలో ఒక్కొక్కసారి ట్రైన్ జర్నీస్లో ఆపేస్తాడు ట్రైన్. అది ఎట్లా ఉంటుందండి? మధ్యలో స్టేషన్ కూడా కాదు, స్టేషన్ అవతల ఎక్కడో ఆపేస్తాడు. మనకు తెలుసు కదా, వేరే ట్రైన్స్ క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అలా ఆపేస్తే మనకి ఎలా ఉంటుందండి ప్రయాణంలో? ఫ్రస్ట్రేషన్, చికాకు, ఇంకెంతసేపు ఆపుతాడు. అలా ట్రైన్ మధ్యలో స్టేషన్ కాకుండా ఆపితే అందరూ ఒకరిని తిట్టుకుంటారు. ఎవరిని? డ్రైవర్ గారిని. డ్రైవర్ గారు, కరెంటు బోర్డు వాళ్ళు బాగా తిట్లు పొందుకుంటూ ఉంటారు. కరెంటు పోగానే అందరూ ఏమంటారండి? వీడు తీసాడా కరెంట్ అని మొదలు పెడతారు కదా. కరెంటు అతన్ని, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని తిడుతూ ఉంటారు. ప్రయాణం ఆగినప్పుడు ఇట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా గమ్యస్థానానికి వెళ్ళిపోవడమే కావాలి అనే ఆతురత, తొందరపాటు ఉంటుంది. కానీ మోషేను మనం గమనించినట్లయితే హీ ఈజ్ నాట్ ఫర్మ్ అబౌట్ రీచింగ్ హిస్ డెస్టినేషన్ సూన్. గమ్యానికి త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన కన్నా దేవుని సన్నిధితోనే వెళ్ళాలి అనే ఆలోచన మోషేకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మోషేకి తెలుసు, దేవుని సన్నిధి వారితో రాకుండా వెళ్ళినా ఆ ప్రయాణం ముందుకు సాగదు. దేవుని సన్నిధి లేకుండా త్వరగా ముందుకు వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక బ్రేక్ పడిపోద్ది. ఏదో ఒక నష్టాన్ని వారు చవి చూస్తారు, ఏదో ఒక కష్టం వారు పొందుకుంటారు. కాబట్టి వెళ్తే, కదిలితే దేవుని సన్నిధితోనే మేము ఇక్కడ నుంచి కదలాలి. మోషే చేసిన ప్రార్థన, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని. మూడోదిగా 16వ వచనం చూడండి, నిర్గమకాండం 33:16. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఒక అద్భుతమైన మాట. దిస్ ఇస్ అ గ్రేట్ రెవల్యూషన్. మోషేకు వచ్చిన ఒక చక్కని ప్రత్యక్షత ఏంటదంటే, నీ సన్నిధి మాతో ఉంటేనే మేము ప్రత్యేకింపబడిన వారం, లేదంటే మాకు వేరే వాళ్ళకి ఏ తేడా లేదయ్యా. దేవుని ప్రజలకున్న ప్రత్యేకత ఏంటి? హౌ ఆర్ వి డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్? ఈ ప్రపంచం నుండి, దేవుడు లేని వారి నుండి దేవుని కలిగిన వారికి మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనతో ఉన్న దేవుని సన్నిధే. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. దానివల్లనే మన జీవితంలో ఆశీర్వాదము, దీవెన, దేవుని యొక్క ప్రసన్నతే మన జీవితంలోని ప్రత్యేకత. ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవా మేము ప్రత్యేకింపబడిన జనము అది నీ సన్నిధి ద్వారానే కదా. ఇప్పుడు నీ కటాక్షము మా మీద లేకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మాకు ఇంకా ఏ ప్రత్యేకత కూడా లేదు. ఈ లోకంలో మన ప్రత్యేకత ఏంటండి? మనకున్న చదువు కాదు మన ప్రత్యేకత, లేదంటే మనకున్న ఆస్తిపాస్తులు కాదు మన ప్రత్యేకత, మనకున్న జ్ఞానం కాదు మన ప్రత్యేకత, మనతో ఉన్న దేవుని సన్నిధే మన ప్రత్యేకత. హల్లెలూయా. దేవుని బిడ్డలమని పిలువబడే ఆ ఐడెంటిటీ ఏదైతే ఉందో అదే మన ప్రత్యేకత. మోషే అడుగుతున్నాడు, దేవా మేము సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారం కదా, ఆ ప్రత్యేకతే మాకు కొనసాగాలయ్యా. We want to remain in that uniqueness. ఆ ప్రత్యేకతలోనే మేము నిలిచి ఉండాలి, ఆ ప్రత్యేకతలోనే మేము సాగాలి. రక్షణ పొందిన తర్వాత మనం ప్రత్యేకించబడిన వారం అని బాగా గుర్తుంటుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత కల్తీ అయిపోతూ ఉంటారు కొంతమంది కదండి. ఎందుకంటే ఏముందిలేండి, లోకంలో బ్రతుకుతున్నాం కదండి, కొన్ని తప్పదండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు ప్రెషర్ చేశారు, వీళ్ళు అడిగారు, నేను కాదని లేకపోయాను, నేను వద్దని లేకపోయాను, అందుకని కలిసిపోయానండి, అందుకని అలా చేసేసానండి అని కొన్నిసార్లు మన ప్రత్యేకతను మనం కోల్పోతూ ఉంటాం. కానీ మోషేకున్న డిజైర్, మోషే యొక్క హృదయవాంఛ ఏంటంటే మా ప్రత్యేకత మాకు కావాలి.
మా ప్రత్యేకతలోనే మేము సాగాలి. నీ సన్నిధే మాకు ప్రత్యేకత, నీ తోడే మాకు ప్రత్యేకత, నీ సన్నిధే మమ్మల్ని లోకంలో ఉన్న వారి నుండి వేరుపరిచేది. అండ్ వీ వాంట్ టు రిమైన్ ఇన్ ఇట్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్. మా జీవితకాలం అంతా దానిలో మేము కొనసాగాలని కోరుతున్నాము. మోషే చేసిన ప్రార్థనలో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, చూసారండి ఆ మాట, 13వ వచనంలో ఆ మాట ఉంది. తిరిగి 16వ వచనంలో కూడా నీ ప్రజల ఎడల నా ఎడల నీకు కటాక్షము కలిగినదని. దేవుని కటాక్షము కొరకు మోషే కోరుకుంటే దేవుడిచ్చే జవాబులో కూడా మళ్ళీ దేవుడు అఫర్మ్ చేస్తూ మోషేకు, నా కటాక్షం నువ్వు కోరుకున్నావు కదా, నా కటాక్షం నీకుంది అని దేవుడు మాట్లాడారు. 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవా నీ సహాయము నాకు కావాలంటే దేవుడు అంటారు నా సహాయము నీకు ఉంది. దేవా నీ కటాక్షం నాకు కావాలంటే దేవుడు అంటారు నా కటాక్షము నీకు. దేవా నీ జ్ఞానము నాకు కావాలి, నా జ్ఞానము నీకు ఉంది. దేవా నీ బలము నాకు కావాలి, నా బలము నీకు. అంటే దేవుడు మోషే ప్రార్థనలో పలికిన మాటలను ఎంత శ్రద్ధగా విన్నాడో ఒకసారి చూడండి. మోషే చేసిన ప్రార్థనలోని మాటలను ఎంత జాగ్రత్తగా దేవుడు పట్టించుకొని ఎగ్జాక్ట్లీ వాట్ హీ నీడెడ్, ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఆస్క్డ్ ఫర్, ఏం అడిగాడో, ఏది స్పెసిఫిక్గా అడిగాడో అదే దేవుడు మళ్ళీ అడ్రస్ చేస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు, నాకు నీ మీద కటాక్షము కలిగినది. దిస్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ మనందరికీ ఇది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట అండి. నువ్వు ఏ మాటలతో వచ్చి అడుగుతావో, ఏ మనవులతో వచ్చి అడుగుతావు, వాట్ ఎవర్ స్పెసిఫిక్ నీడ్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ స్పెసిఫిక్ డిజైర్స్ యూ హ్యావ్, వ్యక్తిగతంగా ప్రత్యేకించి నీ హృదయంలో ఏముందో అది నువ్వు అడిగితే నీ దేవుడు నీ హృదయంలో ఎగ్జాక్ట్గా ఏది ఉందో దానికి నీకు జవాబిచ్చి నిన్ను సంతోషపరిచి ఆనందపరిచి పంపించే దేవుడు. దేవుడు మోషేకి ఇచ్చిన జవాబు, నీ మీద నాకు కటాక్షము కలిగినది. 17వ వచనం, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, గాడ్ నోస్ us ఇన్సైడ్ అవుట్. లోపల తెలుసు, బయట తెలుసు. కొన్నిసార్లు మనుషులు మనల్ని ఎప్పుడైనా అపార్థం చేసుకుంటే, నేను ఇంత మంచిగా ఉన్నానే, నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారనే బాధ కలుగుతుంది. అండ్ వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్. వాళ్ళకి నేను అలా కాదండి, మీరు అలా అనుకుంటున్నారేమో, నేను అలా కాదు అని వాళ్ళకి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు మన బయట ఎలా తెలుసో ఆయనకు, మన లోపల కూడా ఆయనకు అలాగే. వీ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ హిమ్. నేను ఇలాంటి దాన్నయ్యా నువ్వేం చూపించుకోక్కర్లా, నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా నువ్వు, యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్. ఆయనకు అర్థం చేయించడానికి మనం ఏం కష్టపడక్కర్లేదండి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నేను నిన్ను ఎరుగుతున్నా, ఐ నో యువర్ హార్ట్, నీ హృదయం ఎలాంటిదో నాకు తెలుసు. 32వ వచనంలో మనం చూసినట్లయితే ఆ బంగారు దూడను ఇశ్రాయేలీలందరూ తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తుండగా దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలందరినీ నేను సంహరింపజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానని. 10వ వచనం, కావున నీవు ఊరకుండుము. నిర్గమకాండం 32:10. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఒకసారి అక్కడ ఆగుదామండి. ఇశ్రాయేలీలతో దేవుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో మోషే అంత అలాగే ఫ్రస్ట్రేట్ అయ్యాడు, అవునా కదా? ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపిగా వారి మధ్యలో ఉండి ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మోషే అయితే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు వారి సనుగులు, వారి గొనుగులు, వారి వ్యతిరేకత, వారి విమర్శలు, వారి కోపము, క్రోధం అన్నీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎవరు? మోషే. నేను వీరందరినీ కాల్చివేస్తాను అనగానే మోషే నిజంగా దేవుని మనసు కలిగిన వాడు కాకుండా ఉండుంటే మోషే ఏమనేవాడంటే, దేవా థ్యాంక్ యూ లార్డ్, నాకు చాలా గొప్ప రిలీఫ్ అయ్యా, ఇంతవరకు నాయకునిగా నడిపించాను, ఇక నా నాయకత్వపు బాధ్యతలు ఇంతటితో నువ్వు ముగిస్తున్నందుకు నీకెంతో స్తోత్రం, నువ్వు ఎట్లా అలసిపోయావో నేను కూడా అంతకన్నా విసిగిపోయాను, థ్యాంక్ యూ లార్డ్, నా వంశాన్ని నా బిడ్డలను నువ్వు అభివృద్ధి చేస్తావా అని చెప్పుండేవాడు ఒకవేళ మోషే శరీరానుసారంగా ఆలోచించే వ్యక్తి అయితే. కానీ మోషేలో దేవుని మనసు ఉందండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే శ్రేష్టమైన అనుభవం ఉంది కాబట్టి మోషే అన్నాడు, దేవా దయచేసి ఆ పని చేయకు. మోషేకి అర్థమైపోయిందండి, దేవునికి అర్థమైపోయింది మోషే హృదయము ఏంటో. గాడ్ నోస్ దట్ మోసెస్ ఇస్ అ సెల్ఫ్లెస్ లీడర్.
స్వార్థం లేని నాయకుడని దేవుడు చూశాడు మోషేను. ప్రేమ కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోషేను. బాధ్యత కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోషేను. దేవుని మహిమ కొరకు మాత్రమే ఆలోచించే నాయకుడని దేవుడు మోషేను చూసి అర్థం చేసుకున్నాడు. అదంతా ఒక్క మాటలో దేవుడు చెప్తున్నాడు, మోషే నేను నిన్ను ఎరుగుదును. 19వ వచనం, ఆయన నా మంచితనం అంతా, 33వ అధ్యాయం 19వ వచనం, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. నేను చూపిస్తానయ్యా నా మంచితనం అంతా. నా మార్గాలు తెలుసుకోవాలని నీకు ఆశ ఉంది కదా, నా సన్నిధి నీతో పాటు రావాలని ఆశ ఉంది కదా. ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. నా మంచితనం చూపిస్తాను అనొచ్చు దేవుడు. నా మంచితనం అంతా దిస్ ఇస్ సచ్ ఎ సాటిస్ఫైయింగ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వచ్చిన ఈ మాట ఎంతో సంతృప్తిని ఇచ్చుంటుంది మోషేకి. నా మంచితనం అంతా నీకు చూపిస్తానయ్యా. ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి కొరతతో ఇక్కడికి వచ్చినా, ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చినా, దేవుని సన్నిధిలో మోషే వలె నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు నీకున్న పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి హీ విల్ ఎగ్జాక్ట్లీ స్పీక్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోకి, నీ పరిస్థితిలోనికి దేవుడు నీకు ఏ మాటలు అవసరమో, ఏ సహాయం అవసరమో, నువ్వు ఎలాగా లేవనెత్తబడతావో దేవునికి తెలుసు. దేవుడు మోషేకు ఆ మాట చెప్పి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేశాను. ఇక్కడికి నాకు తెలిసి మనందరం చాలా అవసరతలతో వచ్చాం. మనకు చాలా నీడ్స్ ఉన్నాయి. వి ఆల్ హ్యావ్ నీడ్స్. మనం ఎవరం సెల్ఫ్ సఫిషియెంట్ కాదండి. నాకు ఇక దేవుని మీద ఆధారపడడానికి ఏమీ లేదండి, నాకు అన్నీ ఉన్నాయి అనే వాళ్ళు ఎవరు లేరు. మనందరికీ దేవుని సహాయం కావాలి. మనందరం ఏదో ఒకటి దేవుని సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం. అయితే వాటన్నిటికన్నా ఎక్కువగా ఈ ఉదయకాల సమయంలో అడుగుదాము, నీ సన్నిధి నాకు తోడుగా రానివయ్యా, నీ మార్గాలు నాకు తెలియచే. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. నిన్ను గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నా ప్రభా. నీ కటాక్షము నా మీద రానివ్వు అని అడుగుదాం.